అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అణ్వాయుధ దళాన్ని విస్తృతం చేస్తామని హెచ్చరించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన యుద్ధ నౌకను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థుల సైనిక విన్యాసాలు శత్రుత్వాన్ని పెంచేవేనని అన్నారు. అమెరికా దక్షిణ కొరియా చేపడుతున్న సైనిక కసరత్తులను దండయాత్రలకు సన్నాహాలుగా వాదిస్తున్న కిమ్ తన సైనిక అణ్వాయుధ కార్యక్రమాలను సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అణుసామర్థ్యం కలిగిన చోహ్యూన్ అనే యుద్ధ నౌకను తాజాగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల సైనిక కసరత్తులు శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని, యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి మునుపటి కంటే ఎక్కువ ఉద్రిక్తతలు పెంచేవిగా ఉన్నాయని, వాటికి ధీటుగా ప్రతిస్పందించేందుకు తాము కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తర కొరియా చుట్టూ భద్రతా పరిస్థితులు రోజురోజుకు మరింత ఉధృతంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఉన్న సైనిక అణు సామర్థ్యాలను వేగంగా మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని కిమ్ పేర్కొన్నట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA వెల్లడించింది. ఉత్తర కొరియా నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న అమెరికా దక్షిణ కొరియా బలగాలు వార్షిక సైనిక విన్యాసాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. 11 రోజుల పాటు కొనసాగే ఈ కసరత్తుల్లో సియోల్ కు చెందిన 18,000 మందితో సహా మొత్తం 21,000 మంది సైనికులు పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయి శిక్షణ, కంప్యూటర్ సిమ్యులేటెడ్ కమాండ్ పోస్ట్ తో పాటు ఆయుధ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.